ఎంఆర్పిఎస్ మాదిగ కుల సంఘం ఆధ్వర్యంలో 30 ఏళ్ల నిరీక్షణకు ఈరోజు గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల నిరీక్షణకు ఈరోజు మోక్షం లభించినందుకు, ఈ 59 ఉపకులాలకు సమానత్వం దొరికినందుకు, ఆ ప్రభుత్వ ఫలాలు ఈ 59 ఉపకులాలకు ఈరోజు అందుతున్న సందర్భంగా దాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి ఫలాభిషేక కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే బీసీ 59 ఉపకులాలు సమానంగా జీవించిన రోజే అంబేద్కర్ కలగన్న సాకారం నిజమవుతుందని చెప్పి మాకు మద్దతుగా వచ్చేసినటువంటి బీసీ నాయకులు గౌరవశ్రీ కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు నాగపల్లి అభివృద్ధి ప్రదాత తాజా మాజీ సర్పంచ్ కొండవేన ఓదలి యాదవ్ గారికి, అలాగే ఆలయ కమిటీ చైర్మన్ బేగోలు శ్రీనివాస్ గౌడ్ గారికి, మేము పిలవగానే మా దళిత జాతి ముద్దు బిడ్డ బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు మంతని మాజీ జడ్పీసీ తగరం సుమలతా శంకర్లాల్ గారికి, ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాల సహకరించినటువంటి పెద్దలందరికీ, కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని బాలాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించాల్సింది కదా మా నాయకులను విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. 30 సంవత్సరాల పాటు ఒక జాతి, వెనుకబడిన జాతి కోసం పోరాటం చేసి కేసీఆర్ ఏ విధంగా అయితే ఒక్కడిగా కదిలి తెలంగాణ ఉద్యమంలో అందరినీ మమేకం చేసి తెలంగాణను సాధించిండో, అదే విధంగా 30 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేసి చివరికి న్యాయ ప్రక్రియ ద్వారా రిజర్వేషన్ సాధించి ఆ తర్వాత ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణలో అమలు చేయించిన ఘనత మందకృష్ణ మాదిగ గారికి చెల్లుతుంది. అదే విధంగా ఆయన వెనుక ఉన్నటువంటి మీ జాతి వాళ్ళందరూ కూడా సాధించిన ఘన విజయం ఇది. ఇతోధికంగా మా వంతు సహాయం కూడా మీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఇటు పార్టీ పరంగా అయితేంది, ఇటు వ్యక్తిగతంగా అయితేంది, అందరం కూడా మీ వెనుక ఉన్నాం, ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి కూడా మరి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే అంబేద్కర్ అందరి వారైనటువంటి అంబేద్కర్ ను కొందరికి పరిమితం చేసిండ్రు, కొందరు ఏదైతే ఆ పూర్జవాదులు అంబేద్కర్ అంటే కొందరు వాడు కాదు అందరి వాడు, మరి ఏదైతే వెలివాడలో కాదు అంబేద్కర్ విగ్రహాలు ఉండాల్సింది, ఇలాంటి కూడలలో ఉండాలి. అంబేద్కర్ ను చూసి ప్రతి వ్యక్తి కూడా స్ఫూర్తి పొందాలి. కాబట్టి మరి ఇప్పటికే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఏదైతే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ చేసుకున్నామో, ఆ తర్వాత రెండోసారి కూడా కొబ్బరికాయలు కొట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఏదైతే దానికి సంబంధించిన మరి నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. మరి ఇక్కడ మీరే పూనుకుంటే మీ వెనుక మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించి మా సర్పంచ్ గాని నేను గాని ఇప్పుడే చెప్పిండు అజయ్, మేము కూడా తన వంతు సహకారం అందిస్తా అని చెప్పి దానికి సంబంధించి నా వంతుగా నేను 5,000 రూపాయలు ఈ సందర్భంగా ప్రకటిస్తా ఉన్నా. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా శంకర్లాల్ గారు చెప్తారు. మరి మీరందరూ కూడా ఇదే పోరాట స్ఫూర్తితోటి ఏదైతే రిజర్వేషన్ అమలైందో ఆ రిజర్వేషన్ ఫలితాలను పొంది మనం ఇంకా అప్పు కొట్టుకునే కారణే కాకుండా మనం కూడా మరి ఇక్కడ ఐఏఎస్ గా ఐపీఎస్ గా మరి గ్రూపులలో ఉన్నత ఉద్యోగాల కోసం మన పిల్లలను తయారు చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇంతటి ఎండలో మా అక్కలు, మా అవ్వలు, మా అన్నలు మన కార్యక్రమానికి సత్యన చెప్పినట్టు 30 ఏళ్ల పోరాటం ఫలించిన రోజు. ఈ పోరాటానికి మొన్న చూసినాం. ఈ మాదిగ ఉపకుల పోరాటానికి బీసీ సామాజిక వర్గాలు, ప్రజాస్వామ్య దేశంలో ఓసీ సామాజిక వర్గాలు కూడా మా కోసం రోడ్డు మీదకి వచ్చి దప్పులు కొట్టినాయి, సపోర్ట్ చేసినాయి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సమయం తక్కువగా ఉన్నది. ఎందున్నందుకు ఈ కార్యక్రమానికి మాతో పాటుగా హాజరైనటువంటి బీసీ సామాజిక నాయకులకు అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. అన్నలారా, తమ్ముళ్ళారా, చెప్పులు కుట్టిన చేతులతో మనం చరిత్ర రాయాలి. అది మనదే కావాలి.
ఈ దప్పులు కొట్టిన చేతులు, ఈ దండోరా వేసిన చేతులు చావుకు మన తప్పు, పుట్టుకకు మన తప్పు, చావుకు మన తప్పు. మరి అన్నింటిలో ముందున్నటువంటి ఈ తప్పు కొట్టినటువంటి మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాలలో వెనుకబడ్డదని భావించి 30 సంవత్సరాలు మనం అందకృష్ణ పోరాటం చేస్తే మొన్న మనం సాధించుకున్నాం. ఆ సాధించుకున్నటువంటి దానికి మద్దతుగా ఆత్మ గౌరవంగా ఇక్కడటువంటి మందకృష్ణ గారికి, మన అంబేద్కర్ గారికి హక్కుల ప్రదాతలు వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే రక్షకులు వాళ్ళు, అలాంటి నాయకులకు ఇక్కడ మనం పాలాభిషేకం చేసినాం. మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం నాగపల్లి గ్రామ పంచాయతీ బేగంపేట ఎక్స్నూర్ లో ఉన్నాం. ఇక్కడ ఈ స్థలానికి ఒక చరిత్ర ఉన్నది. ఈ స్థలంలో గతంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కొరకు మన భూమిపై శంకుస్థాపన చేసిన కార్యక్రమాన్ని కూడా శ్రద్ధగా చెప్పిండు. అది చాలా సంతోషం. అంతనే ఆపే ఈ బీసీ నాయకులు ఇక్కడ మీరు అంబేద్కర్ విగ్రహం పెడతా అంటే మన సోదరుడు కన్నూరి అజయ్, మన సత్యనారాయణ గౌడ్, మన కొనవేన ఓదలు మాజీ సర్పంచ్ గారు మనిషికి 5,000 రూపాయలు ఇస్తామని ఇక్కడే ప్రకటించింది కాబట్టి వాళ్ళకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలుస్తాను. అదేవిధంగా టెంపుల్ చైర్మన్ శ్రీనివాస గౌడ్ గారు కూడా మాకు స్వాగతం చెప్పారు. కాబట్టి ఒకటే మనం ఈ హక్కులను గౌరవించుకుంటూ కాపాడుకుంటూ రేపటి రోజున ఇదే స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా అందరూ చేయగట్టుకొని ఒక్కటిగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణలో తెచ్చిన ఒక పెద్ద ఆయన మన కేసీఆర్ గారు దేనికంటే చెప్పుకోవాలి. మా గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళని మేము ఎత్తుకుంటాం, మా కడుపుల గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళని మేము దాచిపెట్టుకుంటాం. ఈ తెలంగాణలో తెచ్చినటువంటి కేసీఆర్ గారు మా కుటుంబాలు బాగుపడాలని మాదిగలంటే మాదిగల కోసం ఆలోచిస్తూ ఈ సమాజంలోని దళిత వర్గాల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఒక కుటుంబానికి 10 లక్షల స్కీమ్ దళిత బంధువులు తీసుకొచ్చి ఇక మన హుజరాబాద్ లో పూర్తి స్థాయిలో అమలు చేసిండు. అదే విధంగా కేసీఆర్ ఇచ్చిన 10 లక్షలే కాదు, మేము 12 ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్పింది. సంవత్సరాలు కలిసి 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం, మా కడుపుల గురించి, మా జీవితాల గురించి మీరు కనుక ఆలోచిస్తే మీ జెండాలు మోస్తున్నటువంటి మా మాదిగల కార్యకర్తలు ఇంకా కూడా ఉన్నారు, వాళ్ళ జీవితాలు బాగుపడకూడదా? ఈ అంబేద్కర్ అభ్యాసం పేరు మీద 12 లక్షల రూపాయల పథకాన్ని కూడా మీరు ఈ రాష్ట్రంలో అమలు చేసి మా జీవితాల కోసం ఆలోచించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా దీన్ని అడగాలి, బాగుపడాలి. కాంగ్రెస్ వాళ్ళైనా, టీఆర్ఎస్ వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా అంత మనోలే కదా, మన కుటుంబాలే కదా, పేదరిక కుటుంబాలే కదా. కాబట్టి మీకు ఈ దళిత బంధు అతిదారులకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన మామూలుగా పాత్ర ఒప్పుకుంటున్నాం. కాబట్టి ఈ స్కీమ్ ను అమలు చేసే వరకు కూడా మనం కలిసికట్టుగా కాంగ్రెస్ వాళ్ళం, బీజేపీ వాళ్ళం, టీఆర్ఎస్ వాళ్ళం అన్నలారా తమ్ముళ్ళారా పార్టీని పక్కకు పెట్టి మన జీవితాల కోసం మనం ముందుకు రావాలి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మీకు అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.